రెడ్డి గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ. ఏది ఇందాక మంచి కృష్ణ ఇచ్చిన జోష్ కంటిన్యూ చేయాలి. జై తెలంగాణ. అందరి చేతులు జై తెలంగాణ. అది ఎంత నిండుగా సభ, ఎంత మంచిగా ఉందో. మీరందరూ వచ్చాను. ఎట్లుంది మరి ఊర్లో ఇప్పుడు పరిస్థితి? మంచిగా ఉందా? నీళ్ళు వస్తున్నాయా? వస్తలేవు. కరెంట్ ఎన్నిసార్లు పోతుంది మీకు? 10 సార్లా? 10 సార్లు పోతుంది. 30 సార్లా? ఇవన్నీ మనకు ముందే తెలుసుగా. అయితే ఇవన్నీ మనకి ముందే తెలుసుగా. అయినా మనం అనవసరంగా కాంగ్రెస్ని తెచ్చుకున్నాం. అయిందేదో అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఇప్పటికైనా మనం అందరం కలిపికట్టుగా ధైర్యంగా, ఇందాకేం చెప్పిండ్రు, ధైర్యం అనేది మనకు ఉండాలి. ధైర్యంగా మనం ముందుకు అడిగేస్తేనే, పోట్లాడితేనే ఏదైనా అవుతుంది. అంటే రేవంత్ రెడ్డి అయినా ఈ సంజీవ్ రెడ్డి అయినా ఏంది, దొంగ కేసులు వేసి ఉట్టిగానే బెదిరించి ఏదేదో చేస్తుండ్రు. కానీ మనం అస్సలు భయపడొద్దు. నా మీద కూడా కేసు పడ్డదు. మొన్న పిల్లలకి వెళ్ళి అడిగితే, కాలేజ్కి వెళ్ళి అడిగితే ఏమైంది, ఎందుకు ఇట్లా భోజనం పెడుతుండ్రు, కుళ్ళిపోయిన భోజనం ఎందుకు పిల్లలకి పెడుతుండ్రు అని చెప్పి వెళ్ళి నిలదీసి అడిగితే కేసులు వేస్తారు. కానీ కేసులు వేస్తే మనం భయపడతామా? చెప్పాలి మీరే గట్టిగా. భయపడేది లేదు. ఏం బీక్తారు అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరేం చేయగలుగుతారు? మీరేం చేసినా మేము ముందుకొచ్చి అడుగేసి మేము పని చేస్తాం. ఇంకో 2 సంవత్సరాలు మళ్ళీ భూపాల్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత మీ అందరి మీదనే ఉంది. ఉందా లేదా? గట్టిగా. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఉట్టి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనే కాదు, మీ సర్పంచ్ ఎలక్షన్స్కైనా, ఎంపీటీసీ ఎలక్షన్స్కైనా, జెడ్పీటీసీ ఎలక్షన్స్కైనా ప్రతి ఒక్క ఎలక్షన్కి ఇదే ఓటర్ లిస్ట్ జాబితా అనేది ఉంటుంది. వేరే రాష్ట్రాల్లో చాలా ఓట్లన్నీ డిలీట్ అవుతున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి, వలసలు వెళ్ళిన వాళ్ళదైనా, లేకపోతే చదువు కోసం వెళ్ళిన వాళ్ళదైనా, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళదైనా ప్రతి ఒక్కరిది చూసి మనం మంచిగా లిస్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. చేస్తారా లేదా? రైట్. జై తెలంగాణ. అందరం కలిసి కష్టపడదాము. ఇప్పుడు వచ్చేస్తున్నారు. గీతక్క కూడా మాట్లాడుతుందంట. మాట్లాడతారా? ఏమో అందరికి ఇట్లా ఛాన్స్ రాదు. యూత్ లో ఎవరైనా మాట్లాడతారా? యూత్ లో మాట్లాడండి. ఆనంద్ సాగర్ సర్పంచ్ రండి. రండి అందరి యూత్ లో. అసలు ఎవరికైనా మంచి మెసేజ్ ఇవ్వాలని ఉంటే వచ్చి ఇవ్వాలి కదా. ప్రమోద్ మాట్లాడతావా? మరి ఈ యొక్క మీటింగ్ వచ్చిన పెద్దలకు అందరికీ, మరి మన జైపాల్ రెడ్డి సార్ గారికి, మన నారాయణ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్ గారికి, జయశ్రీ రెడ్డి గారికి, మరి ముజమిల్ అన్న గారికి, మరి సార్ వస్తుండ అందరూ ఒకసారి అందరం జై తెలంగాణ అందముండి. జై తెలంగాణ. కొంచెం అందరూ సప్పాళ్ళు కొట్టాలి. మన చేతులున్న కాన్వాలు తీసి ఊపాలి. నారాయణఖేడ్ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది భూపాలన్న గుండెల నిండా, మన గులాబీ జెండా. నారాయణఖేడ్ గడ్డ మీద గులాబీ, మన చేతులకు ఉన్నాయి కదన్న,
గంట రూపుకోవడం చేద్దాం నాన్న. ఎంత మీకు చూస్తే నాకు జోష్ అనిపిస్తోంది, నాకు చాలా సంతోషం అనిపిస్తోంది. నారాయణఖేడ్ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది భూపాలన్న గుండెల నిండా, మన గులాబీ జెండా. నారాయణఖేడ్ గడ్డ మీద, నారాయణఖేడ్ గడ్డ మీద, శంకరంపేట నారాయణఖేడ్ ఒక్కటి అయిన జెండా, మన గులాబీ జెండా ఎగరేస్తాడు జంగమన్న సీనన్న గుండెల నిండా, మన గులాబీ జెండా. మన నారాయణఖేడ్ గడ్డ మీద గులాబీ జెండా ఎట్లా ఎగురుతుంది మనం అందరం చూస్తూ ఉంటే అర్థమవుతున్నది. మరి కొంచెం మీరు అందరూ జోస్లో లేరు, మరి ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ నారాయణఖేడ్ నిండా అన్ని ఏ బొమ్మలు కనబడుతున్నాయి, మాకు ఇట్లా అట్లా కాదు, బొమ్మలు లేవని బొమ్మలు అన్ని బోరిగా అయిపోతాయి. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మరి ఈరోజు మనకు చెప్పిన మాటలు వినబడాలి. మరి మిరపకాయ కొనబోతే మిర్రి మిర్రి సూతదాయ, ఉల్లిపాయ ఎల్లిపాయ ఉరికురికి పడుతుందాయే, ఉల్లిపాయ ధర చూస్తే నాగులో నాగన్న, ధరలెట్లా విరగబట్టే నాగులో నాగన్న. మన బతుకులని అటెండ్ అవుతున్నాయి. మరి బస్ ఎక్కిపోదామంటే కూడా మనకు బాగా ఇబ్బంది ఉన్నది. మరి బస్సులన్నీ మొత్తం ఆడపిల్లలకి సీట్లు ఫిలప్ అవుతున్నాయి. మనము ఏం చేద్దామంటే మనకి ఇబ్బందే ఉంది. గౌరవ మాజీ మెదక్ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారికి వేదికపై రావాల్సిన విజ్ఞప్తి. స్వాగతం, సుస్వాగతం. అందరం సపోర్ట్ కూడా శశిధర్ రెడ్డి సార్ గారికి సపోర్ట్తో స్వాగతిద్దాము. మరి బస్సులో చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉందన్న. నేను ఒక చిన్న కోరస్ వాటి నేను బంద్ చేస్తా, కానీ కాకపోతే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు. కాకపోతే మామూలుగా ఏదో చిన్నగా ఇచ్చేసేసిన. దయచేసి మన పెద్దలందరికీ స్వాగతం పలకదామండి. మరి అదా ఒక్కటి నాకు అంత అర్థమైతే లేదు, ఏం చేయాలి అర్థమైతే లేదు. మిరపకాయ కొనబోతే మిర్రి మిర్రి చూస్తదాయ, ఉల్లిపాయ ఎల్లిపాయ ఉరికి పడుతుందాయ, ఉల్లిపాయ ధర చూస్తే నాగులో నాగన్న గుండె డక్కు. మనకు ఉల్లిపాయ ధర చూస్తే చాలా విపరీతంగా ఉన్నది. అవ్వతాతకందరికీ పింఛన్ ఇస్తానని చెప్పే, అవ్వతాతలందరికీ పింఛన్ ఇస్తానని చెప్పే, పెన్షన్లా మన్ను వాడే నాగులో నాగన్న, మన బతుకులాగా మాయ నాగులో నాగన్న, మన బతుకులాగా మాయే. అన్న దయచేసి ఏం చెప్పాలని అర్థమైతే లేదు, నీకు చూస్తే నాకు దడదడ అవుతుంది. మళ్ళీ ఎప్పుడన్నా ప్రిపేర్ అయి పాడబడితే మనం చేస్తున్నాం. రైట్ సామెలన్న, ధన్యవాదాలు. ఇప్పుడు కల్హేర్ మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. సిర్గాపూర్. ఈరోజు ఎస్ఆర్ఐ మీద అదేవిధంగా సభ్యత్వం కార్యక్రమం మీద మన గౌరవ మాజీ శాసనసభ్యులైనటువంటి తన్నీర్ హరీష్ రావు గారు రాబోతున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మెదక్ మాజీ శాసనసభ్యులైనటువంటి శశిధర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథి మన అందరికీ చేదోడు వాదోడు మన ఎన్నెంటుండే ఈ సభాధ్యక్షుడైన గౌరవ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మన గ్రామాలలో కూడా ఇప్పుడు ఓటర్ లిస్ట్ ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని మన కార్యకర్తలు అందరికీ కూడా ఓటర్ లిస్టులో నమోదైందో లేదని మనమందరం కూడా ఒకరికొకరము పలకరించుకుంటా నీదైందా నాదైందా కాలేకుండా కొంతమందికి రాయతంగా రాదు, కొంత నిపతంగా రాదు కాబట్టి వాళ్ళకందరూ కూడా మన కార్యకర్తలు ఎంబటుండి ఆ ఓటర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా చెప్పగలుగుతున్నా. అదేవిధంగా సభ్యత్వం కార్యక్రమం కూడా ఉంది కాబట్టి దాన్ని మనం అందరం కూడా ఇంతకన్నా ముందు ఏ విధంగా చేసినామో అంతకన్నా రెట్టింపుగా ఈరోజు ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి మన పార్టీ తరఫున మనకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇంతకుముందు చిట్టలు గిట్లు ఇస్తే అవి ఎక్కడో మూల పడిపోయి దొరకకుండా కాబట్టి ఈరోజు ఆన్లైన్ ప్రక్రియ ఉంది కాబట్టి దానికి స్వాధీనం చేసుకుని అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మనకు అండదండగా ఉండేది మన ఒక బీమాని ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు దాన్ని అందరూ కూడా స్వాధీనం చేసుకొని ఈనాటి కార్యక్రమం వచ్చిన పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు ఉంచుకుంటున్నాను. రైట్, ధన్యవాదాలు అన్నగారు. ఇక్కడ దయచేసి మన వాలంటీర్